మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం. సో వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు గ్రహాల యొక్క సంచారాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా శని మీనరాశిలో ఉండి వక్రగతిలో ఉండటం, అలానే రాహు కుంభరాశిలో సంచారం చేయటం, గురువు మిథున రాశిలో సంచారం చేయటం, అలానే మనకి కుజగ్రహము కన్యారాశిలో సంచారం చేసి ప్రథమార్థంలో ద్వితీయార్థంలో తులారాశిలోకి వెళ్ళిపోవటం, ఇక్కడ శుక్రగ్రహం కూడా కర్కాటకంలోంచి సింహరాశిలో సంచారం చేయటం, కేతు శుక్రుల యొక్క కలయిక, రవిబుధుల యొక్క కలయిక కూడా సింహరాశిలో ఉండి, అలానే మిథున రాశిలో ముఖ్యంగా కన్యారాశిలోకి మారటం కూడా జరుగుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ గురువు, శని, రాహు, కేతు ఫిక్స్గా ఉంటాయి. శుక్రుడు, రవి, కేతు, బుధుడు, కుజుడు మారాడు. అంటే ప్రథమార్థానికి ద్వితీయార్థానికి తేడాది. అయితే ఇవన్నీ ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్లయితే, రాస్యాధిపతి అయిన శుక్రుడు తృతీయ చతుర్థాల్లో ఉన్నాడు ఇక్కడ. అంటే తృతీయ చతుర్థాల్లో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో చూసుకోవాలి మనం. ఆ శుక్రగ్రహం అనేది ఏ విధంగా, శుక్రుడు వల్ల చతుర్థంలో వచ్చిన తర్వాత కొంత అనుకూలంగా, అంటే ద్వితీయార్థంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ఆ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండటం వల్ల కొంత అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందులో లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాహనాలు కొనుగోలు చేస్తారు, బ్యాంకు లోన్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే రాస్యాధిపతి శుక్రుడు కొంతగా బలంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఆయన చతుర్థంలో, ఎందుకంటే తృతీయ చతుర్థాల్లోకి వెళ్ళినా కూడా తృతీయంలో ఉంటాడు, తర్వాత చతుర్థంలో కూడా వెళ్తారు. కేతు శుక్రుల యొక్క కలయిక కూడా ఉంది ఇక్కడ. అయితే శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడు అంటాడు. అంటే వీక్షకులందరూ కూడా వాళ్ళకి తెలియాలి, అసలు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని అనుసరించి గోచారీత్యా చెప్పబడేది. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 20% సపోర్ట్ చేస్తుంటాయి. అంటే ఎందుకు 20% సపోర్ట్ చేస్తున్నాయి అంటే, ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలి. అందువల్ల ఆవగింజంత అదృష్టం ఏమిటంటే గోచారం టోటల్గా. అయితే వృషభ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే, లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉంటాడు, భాగ్యాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ధనపరంగా ఇబ్బందులు ఉండవు. ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ లాభకారకుడు అయ్యాడు. భాగ్యకారకుడైన గురువు కుటుంబ స్థానంలో ఉన్నాడు, గురువు ధనస్థానంలో ఉన్నాడు. గురువు ధనకారకుడు, సంతానకారకుడు. అంటే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే సంతానం కలగలేకపోవటం. సంతానం సంపదప్రదం అన్నారు. సంతానం కలిగే సూచనలు ఉంది. ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతారు, ఆర్థిక పరంగా బాగుంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి, స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అన్ని అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చిరు వ్యాపారాలు అంటే రోడ్డు మీద ఉండే వ్యాపారాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. సో గురువు బాగున్నాడు. మిగతా గ్రహాలకి మనం వెళ్ళేటట్టయితే వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉండి వక్రగతిలో ఉన్నాడు. వృత్తిపరంగా చేసేటప్పుడు తోటి కొలీగ్స్ విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే ఏది పడితే అది వాగకూడదని అర్థం. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా వాగితే కూడా ఇబ్బందులు కలిగే వాతావరణం ఉంటాయి. అంటే వృత్తిపరంగా చిన్న చిన్న ఆటంకాలు కలుగుతుంటాయి వాళ్ళకి. ఆటంకాలు కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రాహుగ్రహ ప్రభావం, అంటే రాహుగ్రహ ప్రభావం వల్ల కూడా వృత్తిపరంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేకపోతారు. వీసా రావాలనుకుంటారు, అది రాలేకపోవటం అనేది జరుగుతుంటుంది. అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులకు కూడా రాహు యొక్క ప్రభావం వల్ల కొంత ముందుకు వెళ్ళలేకపోతారు. అంటే డైలమా స్థితి ఉంటుంది. నేను జాబ్ చేయాలా, వ్యాపారం చేయాలా అనే డైలమా స్థితి అనేది ఎక్కువ ఉంటుంది. అలానే రాహు యొక్క ప్రభావం ఈ విధంగా ఉండబోతుంది. పిల్లలు కూడా, విద్యార్థులు కూడా చదువుకోవటం కోసం మంచి యూనివర్సిటీలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తుంటారు. వెళ్ళలేని స్థితి ఉంటుంది. దగ్గరికి వచ్చినట్టు వచ్చి మంచి యూనివర్సిటీ అనేది రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే విద్యార్థులకి ఫారిన్ కంట్రీస్లో చదవలేకపోయినా ఇండియాలో మటుకు ద్వితీయంలో గురువు ఉండటం వల్ల చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. అదొకటి గుడ్ న్యూస్. అది నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా
మిగతా గ్రహాల యొక్క కలయిక కూడా కాంబినేషన్ కూడా ఉందిగా, కంజంక్షన్. ఇక రవిబుధులు కన్యారాశిలో కలుస్తాడు ద్వితీయార్థంలో. రవిబుధులు కన్యారాశిలో వీళ్ళకి కలవటం వల్ల ఒక మంచి బుధాదిత్య యోగం అని చెప్పుకోవచ్చు. నిజంగా అయితే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అంటే మొండి బాకీలు వసూలవుతాయి. నూతన వ్యాపారాన్ని కొద్దిగా ముందుకు తీసుకుని వెళ్తాడు. ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేస్తారు, విస్తరణ చేయటం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందులు లేకుండా జారుతుంది. అంటే తోటి కొలీగ్స్తో మాత్రమే, బట్ మిగతాదంతా బాగానే ఉంటుంది. అంటే రవిబుధులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. ద్వితీయార్థంలో చాలా బాగుంటారు. తర్వాత కుజుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇది కూడా ద్వితీయార్థంలోనే బాగుంటుంది. కుజుడు 6వ స్థానంలో ఉంటాడు. ప్రథమార్థంలో 5వ స్థానంలో ఉంటే 15వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి అప్పుడేమవుతుంది? సంతానపరంగా ఇబ్బందులు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరిగే డిస్ప్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో అంటే ద్వితీయార్థం అంటే 15వ తారీఖు తర్వాత, ఆఫ్టర్ 15 అప్పుడు కుజుడు 6వ స్థానం రాగానే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, డాక్టర్స్ కానీ, కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ వీళ్ళందరికీ బాగుంటుంది. అంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు తగ్గిపోయి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటలు 6వ స్థానంలో కుజుడు 100% మంచివాడు. కానీ ఎక్కువగా ద్వితీయార్థంలో బాగున్నారు వీళ్ళందరూ. నిజం ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బుధగ్రహానికి వస్తే బుధగ్రహం కూడా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. బుధుడు ఏమయ్యారంటే వీళ్ళకి తృతీయంలో వెళ్ళి మళ్ళీ చతుర్థంలోకి వెళ్ళటం, మళ్ళీ పంచమంలోకి వెళ్ళటం. నేను ఇందాక చెప్పా కదా, చతుర్థంలో పంచమంలోకి వెళ్ళిపోతాడు. రవిబుధుల యొక్క కలయిక చతుర్థంలో ఉంటాడు, మళ్ళీ పంచమంలో ఉంటాడు. అందువల్ల అక్కడ ద్వితీయాధిపతి అయిన బుధుడు, పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంత కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగా అంటే ఈ బుధగ్రహం అనేది ఏంటంటే నిజం చెప్పాలంటే చతుర్థంలో ఉంటే మంచివాడు, పంచమంలో రవిబుధుల యొక్క కాంబినేషన్ ఉండటం వల్ల కొద్దిగా బాగుంటుందని అర్థం. అంటే వీళ్ళకి ప్రథమార్థం ద్వితీయార్థంలో రెండిట్లో కూడా బుధుడు బాగున్నాడు, అనుకూలంగా ఉంటాయి. అంటే వ్యాపారం చేసుకోవచ్చు, అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందుకోవచ్చు. ఒక్క ఆరోగ్యం మినహా మిగతాదంతా బాగానే ఉంది. అలానే గ్రహణ ప్రభావం గ్రహణ ప్రభావం అంటే గ్రహణం కుంభరాశిలో ఉంది కాబట్టి వీళ్ళ మీద కొద్దిగా మాత్రం ఎఫెక్ట్, కానీ అంత ఆలోచన చేయాల్సిన పని లేదు, అంత ఆందోళన చెందాల్సిన పని లేదు. సో వీళ్ళకి ఏం గ్రహాలు బాగున్నాయంటే గోచారీత్యా గురువు బాగున్నాడు, శుక్రగ్రహం బాగుంది, బుధుడు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు. ప్రథమార్థంలో ద్వితీయార్థంలో కుజుడు మంచివాడు. అంటే 3-4 గ్రహాలు అనేవి బాగున్నాయి, మిగతా గ్రహాలను మిశ్రమైన ఫలితాలు, కొన్ని చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్గా ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. జన్మజాతకంలో చాలా అద్భుతంగా ఉంటే గోచారాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్స్ పడాల్సిన పని లేదు, ఏం ఇబ్బంది పడాల్సిన మన పని మనం చెయ్యాలండి, కృషి చేయాలి. అదృష్టం కూడా కలిసి రావాలి. జాతకపరంగా జాగ్రత్తగా చూసుకొని నెగిటివ్ని పాజిటివ్ చేసుకొని ముందుకెళ్తే జీవితం ధన్యమైపోతుంది. కొన్ని ప్రత్యేకంగా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే ఏ గ్రహాలు నెగిటివ్ ఉందో ఆ గ్రహాలకు మనం ఆరాధన చేయాలి. అప్పుడు మనం రెమెడీస్ చేస్తే క్లియరెన్స్ అయిపోతుంది. సో విశేషంగా ఎలాంటి రెమెడీస్ చేస్తే వృషభ రాశి వారికి కాస్త కలిసి వస్తుంది అంటారు గురుగారు? శని ఫస్ట్, రాహు, ఈ 2 గ్రహాలకి చేయాలి. అలానే వీళ్ళకి ఏమైందంటే చతుర్థంలో కేతు ఉన్నాడు. కేతు ఉంటే ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్యము, కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు కేతువుకి, రాహుకేతువులకి చేయాలి, శనికి చేయటం చాలా మంచిది. ఈ 3 గ్రహాలు చాలా ఇంపార్టెంట్. సూర్యగ్రహానికి కూడా చేసుకోవటం మంచిది. ఎందుకంటే సూర్యుడు యొక్క నమస్కారాలు, సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే శనికి వచ్చేటప్పటికల్లా తైలాభిషేకం చేయటం, అలానే నువ్వులు బెల్లం కలిపిన ఉండలను తయారు చేసి ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఉంటారో చక్కగా వాళ్ళ ఆడవాళ్ళు మడిగట్టుకొని చక్కగా ఆ నువ్వులు బెల్లాన్ని కలిపి నైవేద్యమని ఆ దేవాలయంలో ఒక దేవాలయం తీసుకుని వెళ్ళి ఆ దేవాలయం ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులందరికీ కూడా వితరణ చేస్తే చాలా మంచిది. భక్తులందరికీ పంచితే మంచిది. శని యొక్క దోషం అనేది పోతుంది. అది కొంతమంది అంటారు, మేము శని యొక్క దోషం పోతుందంటే వాళ్ళకి పంచితే మాకేమైనా వచ్చానో అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఎవరికి రాదు. ప్రసాదం దేవుడి దగ్గర పెడితే మనం ఇంట్లో తీసుకోకూడదు, కానీ దేవుడి దగ్గర పెడితే అది అర్హించిపోయినట్టే. అందువల్ల ఆ నువ్వులు బెల్లం అందరికి పంచితే చాలా మంచిది. అంటే ప్రధాన అర్చకులకు ఇచ్చి పూజ చేసిన తర్వాత రాహు యొక్క ఆరాధన, దుర్గాదేవిని ఆరాధన చేయాలి. అధిష్టాన దేవత దుర్గాదేవి గారు దుకార అష్టోత్తరంతో పూజ చేయాలి. అలానే కేతువు యొక్క ఆరాధన, గకార అష్టోత్తరం, గణపతి యొక్క ఆరాధన చేయాలి. చేస్తే అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. బుధుడికి ఇక్కడ రవి బుధులకు కూడా, రవికి సూర్య నమస్కారాలు చెప్పా, బుధుడికి వచ్చేటప్పటికల్లా మధ్య రకంగా ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే
కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే ఏ గ్రహం బాగలేదో ఆ గ్రహానికి మనం రెమెడీ చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.